దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. దేవుడు ఈరోజు మనతో మనం విశ్వాసం కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంట అసాధ్యం. దేవునికి ఇష్టంగా ఉంటేనే మనం ఈ భయంకరమైన దినాల్లో దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండగలం. దాని ముందుగా దేవుణ్ణి ఆరాధిద్దాం. సాగిలపడి నమస్కరిస్తూ, నా యేసయ్యా నీ పాదాలకే ముద్దాడన అనే పాట పాడుకుంటూ దేవుడు మహిమ పరుచుకుందాం. దేవుని మహిమ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
5వ వచనం చూద్దాము. మీకోసం చదువుతున్నాను. ఆన్లైన్లో ఉన్న బిడ్డలకి, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు దేవుని నామను మహింపరచుకుందాము. దేవునికి సాయపడి నమస్కరిస్తూ విశ్వాసము కలిగి ఉన్నామా లేదా అని ఒకసారి పరీక్షించుకుంటూ చెక్ చేసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి అని పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ విశ్వాసము అంటే నిరీక్షణ, అంటే అది లేనిది ఉన్నట్టుగా మనము నమ్మడం అన్నమాట. ఒకసారి ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం అంటే ఏంటి దాని డెఫినేషన్ ఉంది అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నవి. అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. దేవుడి మీద నమ్మకం అనేది ఉండాలి. మనం చనిపోతే దేవుని రాజ్యానికి వెళతాము. వెళ్ళాలంటే మనం నమ్మాలి. నమ్మి మనం పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ప్రతి దేశంలో కూడా భూకంపము, తుఫాను, సునామీ చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు ప్రతి రాకడ సూచనలు కూడా అయిపోతున్నాయి. కాబట్టి మీరు విశ్వాసం కలవాలై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని మనమే శోధించుకోవాలి. శోధన జయించేవాడు ధన్యుడు. ప్రతి శోధనలో కూడా నిలబడగలిగి ఉండాలి. దాన్నే దేవుని యొక్క ప్రేమ, దేవుని మీద ఉన్న నమ్మకం. ఎటువంటి శ్రమ వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. దేవుడు మనలో ఉన్నాడని మనం ఎరగాలి. ఆయన ఉండి మనల్ని నడిపిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన మాట మనం వినాలి. ఆయన ఆజ్ఞలు గైకొని 1000 తరాల వరకు దీవెనకరంగా ఉండాలి అని ఒక దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. ఆయన ఎందుకంటే ప్రాణం పెట్టిన దేవుడు, పరిశుద్ధంగా జన్మించిన దేవుడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి కుడిపార్శ్వ నుండి మన కోసం ప్రార్థన చేస్తున్న దేవుడు. పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. విశ్వాసులే మరి ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్తారో ఆ లిస్టులో విశ్వాసులు ఉన్నారు. అక్కడ విశ్వాసము కలిగిన వారే ఉన్నారు. అవిశ్వాసులు దేవుని రాజ్యాన్ని ప్రవేశించారు అని ఉంది వాక్యం. అంతే ప్రకటన 21:8లోని, ప్రకటన 22:15లోని అవిశ్వాసులు, విగ్రహారాధికులు, పిరికి వాళ్ళు, నరహంతకులు ఈ లిస్టులో అవిశ్వాసులు ఉన్నారు. ఎందుకంటే అవిశ్వాసంగా ఉంటే మనల్ని మనం పరీక్షించుకోలేకపోతే ప్రతిదానికి కూడా దేవుని విడిచిపెట్టి మరి లోకంలో శాపంలో బ్రతికితే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని రాజ్యానికి మరి రావడానికి సువార్తను ప్రకటించకపోతే తండ్రి చిత్తం అది. ఆ విశ్వాసం ఉన్న వాళ్ళే దేవుని ప్రకటించగలరు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలరు. తండ్రి చిత్తము అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థమవుతుంది. శరీరానుసారమైన బోధనకి ఇష్టపడతారు. శరీరానుసారమైనవి, భూ సంబంధమైనవి వెతుక్కుంటా ఉంటారు. స్వార్థపూర్వకంగా ఉంటారు వాళ్ళు. దేవుని రాజ్యానికి రావాలని ఇష్టమే, కానీ తండ్రి చిత్తం ఏదో వాళ్ళకి అర్థం కాదు. అంత చెప్పిన అవిశ్వాసులకి. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు అర్థమవుతాడు. వాళ్ళు భ్రష్టులుగా ఉండరు, ఫలవంతమైన జీవితం ఉంటారు. కాబట్టి మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. అలా పరీక్షించుకొని ఏం చేయాలంటే, అయ్యో నేను అవిశ్వాసంగా ఉన్నాను, దేవుని రాజ్యానికి వెళ్ళలేను, దేవుని వాక్యములు ఎలా ఉంది, సేవకులు ఎలా చెప్తున్నారు, కాబట్టి దేవుడు వాళ్ళ మాట వినండి అని హెబ్రీ 13:17లో చెప్పారు కదా. వాళ్ళు మీ ఆత్మలో కాస్తున్నారు కాబట్టి వారి మాట మీరు వినండి అంటున్నారు. ఎంతో త్యాగం చేసి సేవకులు దర్శనం మీద, పిలుపు మీద వస్తారు. దేవుని యొక్క అభిషేకంతో సేవలో అడుగు పెడతారు. చావైనా రేవైనా ప్రాణాలు తెగించి చేసేదే సేవ. ప్రాణము
ప్రాణం కోసం ఆశపడేది కాదు సేవ అంటే. మిలిటరీలో వెళ్ళినప్పుడు ఎలాగైతే ప్రాణాలు తెగించి ఆ సైనికులుగా బయలుదేరుతారో సేవకులు కూడా అంతే. కాబట్టి మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాం అని చెప్తున్నారు విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 40వ వచనంలో. మరి కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎవరో పరీక్షించరు. నేను ఎలా ఉన్నాను? రాత్రి పనులు కూడా దేవుని దగ్గర, దేవుని పాదం దగ్గర కూర్చొని సాగిలపడి నమస్కరిస్తూ, దేవా నేను నీకు ఇష్టంగా ఉన్నానా లేదా, నీకు మహిమ తెస్తున్నాను లేదా, తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను లేదా, అవిశ్వాసిగా ఉన్నానా, విశ్వాసిగా ఉన్నానా, విశ్వాసము కలిగి ఉంటున్నానా? విశ్వాసం ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాను. ఒక నమ్మకస్తుని దేవుని పరిచారకులుగా ఎంచుకుంటాను అంటున్నాడు దేవుడు. దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడంటే అనేక మంది కోసం దేవుని రాజ్యంలో నడిపించడానికి ఆ దేవుడు సువార్తికులుగా, ప్రవక్తలుగా, అపోస్తులుగా, కాపరులుగా, బోధకులుగా దేవుడు ఎంచుకున్నారు ఎఫెసీ 4:13లో. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అందుకని పరీక్షించుకోవాలి. నీకు ఏ దేవుడు చెప్పారు, ఏ పని అప్పు చెప్పారు, దేనికోసం నీ కోసం దేవుడు ప్రాణం పెట్టారు, నువ్వు ఆ పని చేస్తున్నావా లేదా, వండుకొని తింటున్నావా, తిని పడుకుంటున్నావా, ఈ భూలోకంలోనే ఉండిపోదామని ఇదే చక్క పెట్టుకుంటున్నావా, పరలోక సంబంధమైన నువ్వు వెతుకుతున్నావా లేదా, పరలోక సంబంధమైన విషయాలు దేవుని అడుగుతున్నావా, దేవుడు జవాబిస్తున్నాడా, దేవుడితో మాట్లాడే అనుభవం ఉందా, దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నాడా, వాక్యం ద్వారా, పాట ద్వారా, స్వరం ద్వారా, సేవకు ద్వారా, భాషల ద్వారా, భాషలకు అర్థాలు చెప్పే వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ అనుభవం అనేది ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగాలి అంటున్నారు. రొట్టె శరీరము, రక్తం ఎందుకు తీసుకోవాలి? 1:4-53-55 వచనాల్లో ఆయన గుణాలు ఉన్నాయి. నిత్య జీవానికి నడిపించే ఆ మార్గం అనేది అక్కడ ఉంది. కాబట్టి అవన్నీ కూడా చెప్పుకుంటూ అలా సిద్ధంగా, పరిశుద్ధంగా అలా జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి అని దావీదు భక్తుడు చెప్తున్నాడు 17వ కీర్తన 3వ వచనంలో. రాత్రి వేళ ఎప్పుడైతే మనం సాగిలపడి దేవునికి నమస్కరిస్తామో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఏంటి పరిశీలించాడు ఆయన? నువ్వు అవిశ్వాసగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా? అవిశ్వాసులు ఏం చేస్తారు? తాగుతారు, కైనీలు వేస్తారు, తంబాకేస్తారు, మరి బూతులు ఆడతారు, అబద్ధాలు ఆడతారు. అవి ఆడిన వెంటనే గొడవకి వెళ్తారు. ఎవరినో తన్నాలి, ఎవరినో తిట్టాలి, బూతులు ఆడాలి. అది సాతాను కాడు అక్కడ ఉండి ఆన్ చేస్తాడు వీళ్ళ నోరుని. అవిశ్వాసులు ఆ విధంగా ఉంటారు. దేవుడి కోసం బ్రతకరు, సాతాను కోసమే బ్రతుకుతారు. అక్కడ సాతాను కాడు నన్ను ఏలుబడి చేస్తాడు అనుకోరు, తెలియదు పాపం వాళ్ళకి. చెప్పాలి, వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఇదిగో సాతానుడి పనులు ఇది అవిశ్వాసుల పనులు, అబద్ధాలు, నోరెపితే అబద్ధాలు, మాయ, మోసం, బద్ధకం. ఎవరి దగ్గర డబ్బులుంటే అవి దోచేయడము. వాళ్ళని ఈడ కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు, పక్కోడు పనుల్లాగా పని చేస్తూ ఉండాలి. వాళ్ళ బానిసల్లాగా వాళ్ళ కింద పని చేస్తూ ఉండాలి. అలాగ ఒక మంచి చెడ్డ, నీతి, న్యాయం అలాంటి ఉండవాలి. సేవకులు గుర్తురాడు, దేవుడు అసలు గుర్తురాడు. దేవుడు గుర్తుంటే కదా అందరూ గుర్తొస్తారు. మనుషులు, కుటుంబం, ఇల్లు, ఇరుగు పొరుగు వారి దగ్గర ఎలా ఉండాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలని ఉంది 2వ ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు 2వ ఆజ్ఞ. నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యంతోనూ దేవుడిని ప్రేమించమంటున్నాడు. దేవుని ప్రేమించిన వాడు ఎవరిని ప్రేమించలేడు. అన్నే ప్రేమించుకుంటాడు. నేనే కూర్చోవాలి, నేనే తినాలి, ఒక స్నానం ఉండదు, మరి బ్రష్ చేసుకోవడం ఉండదు, స్నానం ఉండదు, పరిశుద్ధత ఉండదు, ఏమి ఉండదు. ఏం చెప్పినా అర్థం ఉండదు. ప్రతి దానికి కూడా గూడాయుజం చేసి బతికేద్దాం అనుకుంటారు. అలా ఉన్నావేమో అని దేవుడు సాగిలపడి నమస్కరించి దేవుని పాదాల దగ్గర, దేవుని బిడ్డ కన్నీరు కార్చినప్పుడు దేవుడు పాపాత్మురాలైన స్త్రీని ఎలాగైతే దేవుడు క్షమించాడు, ఎటువంటి క్షమించలేనా ఎటువంటి మనుషులనే క్షమిస్తాడు కానీ
వేషధారిని క్షమించాడు, వేశ్యని క్షమిస్తాడంట, కానీ ఇటువంటి వేషధారులు క్షమించాడు. దేవుడి మాటలు చెప్తారు. ఎందుకంటే సాతానుడు ఆ లూసిఫర్ ఒకప్పుడు వాక్యం అంతా తెలిసినాడు, పాటలన్నీ తెలిసినాడు, అన్నీ తెలిసినాడే కాబట్టి అన్ని కబుర్లు చెప్తారు. కానీ దేవునికి ఇష్టంగా నడవరు. వాడు ఏలుబడి చేసినప్పుడు వాడు అన్ని తప్పు పనులే చేయిస్తాడు. కాబట్టి పరిశీలించితివి, నేను పరిశోధించితివి, నన్ను పరిశీలించావు, నన్ను పరిశోధించావు, నీకు ఏ దురాచరణ కానరాలేదు అంటున్నాడు. ఏ దురాలోచన కూడా నాలో ఏ దుష్టత్వం కూడా ఉందని, ఏ దురాలోచన కానీ నా ద్వారా నీకు కలగలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపాను, నోటి మాట చేత అక్రమమైన పనులు చేస్తుంటాను. అక్రమం, డబ్బులు దోచేసి నేను ఇవ్వలేదు, నేను ఇచ్చేసాను నీకు డబ్బులు, నేను ఇవ్వక్కర్లేదని అలాగ అంత గట్టిగా ఉంటారు. మరి డబ్బులు అడిగినప్పుడు మాత్రం చక్కగా తీసుకుంటారు చేతిలో నుంచి. కానీ మళ్ళీ ఇవ్వాలంటే చచ్చినా సరే ఒక రూపాయి కూడా ఇవ్వడానికి ఇష్టపడదు. అక్రమం అనమాట. దేవుడికి ఇవ్వలేని వాళ్ళు మనుషులు కూడా అలాగే చేస్తారు. అందుకే దేవుడు అక్రమం చేయాలన్నా పొండి మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు మత్తయి 7వ అధ్యాయంలో. ప్రభువా పిలిచిన వాడు దేవుని రాజ్యాన్ని ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తాడు అని ఉంది. తండ్రి చిత్తం ఏంటంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఏమీ లేకపోయినా సరే నా దేవుడు నన్ను పోషిస్తాడు, ఆయన నమ్మదగిన దేవుడు. నేను పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలంటే నీతిగా న్యాయంగా బ్రతకాలి, విశ్వాసంతో బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని ఎప్పుడు కూడా మనం ఆలోచించాలి. అవి పరీక్షించుకున్నాడంట. మరి దావీదు భక్తుడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించినవి, నన్ను పరిశోధించినవి, నీకు ఏ దురాలోచన కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. అలాగే రోజు మనం కూడా పరిశుద్ధపరచబడాలి. అలా పరిశుద్ధపరిచినప్పుడు దేవుడు ఎన్ని శోధనలో ఉన్నా సరే మనల్ని విడిపిస్తాడు. వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు, వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు శోధన కాలంలో నిన్ను దాస్తాను అని ప్రకటన 3వ అధ్యాయంలో ఉంటుంది, 9, 10, 11 వచనాల్లో. కాబట్టి యెహోవా వారిని త్రోసివేశాను కనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడను. త్రోసివేయబడిన వెండి అని వాళ్ళకి పేరు పెడతారట. దేవుడు వాళ్ళు తోసేసి వెండే, కానీ వెండే అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒకప్పుడు నీతో మాట్లాడాడు, నీకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుని ఆత్మతో నింపబడ్డావు, దేవుని వరాలతో నింపబడ్డావు, కానీ ఇప్పుడు భ్రష్టుడుగా ఉన్నావు అని మాట్లాడుతాడు. యెహోవా దేవుడు త్రోసేశాడట. యిర్మీయా భక్తుడు ప్రవచిస్తున్నాడు. యిర్మీయా 6వ అధ్యాయం 30వ వచనంలో త్రోసివేయబడిన వెండి అని వారికి పేరు పెట్టాడంట. అవన్నీ పనికిరాని వెండిని, నల్లగా ఉన్న వెండిని ఎవరైనా వేసుకుంటారా? దానికి ఏమి విలువ ఉంటుందా? అది ఇనుప మొక్కలాగా ఉంటే ఆలోచించండి. నేను కొత్త పట్టీలు కొనుక్కుంటే అవేంటి వినాయక చవితి రోజు మరి అవి చాలా పెద్ద సౌండ్తో ఇంట్లోకి వచ్చేస్తుంది. అయినా సరే నేను ప్రేయర్ చేసుకుంటాను, ఏమీ ఇబ్బంది పడలేదు. కానీ నా ఇబ్బంది పడలేదు, ఎందుకంటే ఎప్పుడు ప్రేయర్లో ఉంటాను కాబట్టి. ఎలాంటి దుష్ట సాంగత్యంలో ఉన్నా సరే నేను దేవుని వెలుగులాగే దేవుడు నన్ను ఉంచుతాడు, కానీ ఆ చీకటి నా మీద ప్రకాశం లేదు. కానీ ఆ వెండెందుకో నల్లగా అయిపోయింది. చూసి మళ్ళీ వాడికి ఇచ్చేశారు. ఏంటిది ఇచ్చారు? దీని నాకు వద్దు, ఈ పట్టిల్లో నాకు వద్దు అనేసి ఇచ్చేశారు. చేస్తే లేదండి మీ ఒంట్లో వేడి ఉంది కాబట్టి అలాగైపోయింది. వేడులో నా జీవితంలో ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుండి పెట్టుకున్నాను, కానీ ఏ రోజు అలాగే లేవు. ఎందుకంటే అంత సౌండ్ పెట్టి ఆ డీజిల్ పెట్టి ఎప్పుడు కూడా అలా కూడా నేను బాధపడలేదు. బాధపడినా సరే దేవునితోనే ఉన్నాను, దేవునితోనే నేను గడుపుతున్నాను, దేవునిలోనే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఆయన ఆత్మతో పాటలు వినబెట్టి, వాక్యం వినబెట్టి, ప్రార్థన చేసుకోవడం ఏంటి, అంత పరిస్థితిలో కూడా దేవుడు నన్ను అలాగా నడిపించుకున్నాడు. కానీ ఇవి అలా ఆ పట్టిన అలాగ అయిపోతాయి. నేను వెంటనే చెప్పాను, మీరు అది పాలిష్ కొట్టి నాకు ఇచ్చేయండి, తన లోపల పెట్టేస్తాను అని చెప్పి అవి
లోపల పెట్టేసాను. ఇప్పుడు వరకు నేను వేసుకోలేదు, ఎప్పుడో ఫంక్షన్గా తీసి వేసుకుంటాను లేండి. మరి మీరు తీసుకోరు కదా, ఇవి మంచి పట్టీలు, మంచి వెండి అని అన్నారు కదా. ఇప్పుడు నేనే త్రోసి వేశాను దాన్ని. ఎవరు తోసేశారు అది? ఆ వెండిని త్రోసి వేయబడిన వెండి అని వారికి పేరు పెట్టబడను. నేనే తోసేస్తాను, నాకే ఇష్టం. లేకపోతే మరి దేవుడికి ఇష్టం కదా. మనుష్యుని నేను దాన్ని తయారు చేయలేదు, దానికోసం నాకు తెలియదు. కానీ దేవుడికి మన కోసం తెలుసు. ఎంత విలువైన మనిషిని దేవుడు రక్తం ఇచ్చి కొన్నాడు కదా. మరి నిన్ను అభిషేకించి నీకు మంచి ఐశ్వర్యం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీకు అన్నీ కూడా ఏది కావాలంటే ఆ టైంకి నువ్వు ఏది ఏడిస్తే, ప్రార్థన చేస్తే నీ సేవకులు దేవుడు వెంటనే నీకు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా లేకపోతే, సేవకుల మాట వినకుండా దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుడు నీకు తోసేస్తాడా? ఎవరు తోసేస్తారు? తోసి వేసిన వెండి అని నీకు పేరు పెడుతున్నాడు దేవుడు. బిడ్డ ఒకసారి ఆలోచిస్తావా? ఇర్మియా గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు 30 వచనంలో. కాబట్టి పరీక్షించుకుందాం, ఎందుకంటే రాకడ సూచనలు వస్తున్నాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి ఇరాన్ యుద్ధం చేస్తుంది. ఇప్పుడు న్యూక్లియర్ బాంబు తయారు చేయొద్దు అని చెప్తే ఆ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తున్నారు ఇరాన్ ప్రజలు. ఇరాన్ దేశస్తులు ఆ న్యూక్లియర్ బాంబు వేస్తే ఏటవుతారంటే వాయువులా, అంటే ఇప్పుడు గాలి ఎలా ఉంది? గాలి మాలిక్యూల్స్ అంటే అణువులతో ఉంది. ఒక 4-5 అణువులు, హైడ్రోజన్, మరి ఆక్సిజన్ ఏంటి, మరి ఒక 17-18 అణువులతో బాడీ నిండి ఉంటుంది. అలాగా ఇది ఏంటంటే ఆ బాంబు మరి ఆ దేశంలో వేసేస్తే మొత్తం మనుషులైతే బూడిదైపోతారు అనమాట. ఎముకలు కానీ, మాంసం కానీ, రక్తం కానీ ఏది కనబడదు. అలాగా ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశం ఉండకుండా తుడిచిపెట్టేద్దామని ప్లాన్ చేసుకుని ఉన్నారు. దానికి అమెరికా సపోర్ట్ చేస్తున్నా సరే, మరి ఇశ్రాయేల్ దేశం వాగ్దాన దేశం, దేవుడికి ఇష్టమైన ప్రజలు. కాబట్టి దేవుడు ఈ సువార్త అనేది ప్రకటిస్తున్న బిడ్డలు సరిగ్గా ప్రకటించట్లేదు. కాబట్టి దేవుడు ఒక కార్యము చేయాలని ఆశపడుతున్నాడు. ఒక కార్యము చేయాలని, ఒక గొప్ప కార్యము చేయాలని వాళ్ళని రక్షిస్తాడనమాట. వాళ్ళని రక్షించి దేవుడు గొప్ప కార్యము చేయాలని ఆశపడుతున్నాడు. అన్య జనులు కూడా అది తెలుసుకుంటారంట. అన్య జనులు తెలుసుకొని అప్పుడు దేవుడు యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకుంటారండి. ఈ 5 దినాల్లో యెషయా గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రవాహంలాగా వచ్చేస్తారట దేవుడు పిల్లలు. అన్యజనులు ఒకరితో ఒకరు చెప్పుకుంటారని ఉందా అక్కడ వాక్యం. పదా మనం దేవుని ఇంటికి వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం అని చెప్పుకుంటారట. ఒకరితో ఒకరు చెప్పుకుంటారట. ఎందుకంటే సువార్త ఎలా ప్రకటించాలో అవిశ్వాసంగా ఉండి, అమ్మో దెయ్యాలు పడతాయి, అమ్మో ప్రకటిస్తే బాధేస్తారు, చంపేస్తారు, ఇలాగా సరిగ్గా ప్రకటించక పంతుల మధ్యన ఉంచాలి చల్లకూడదని ఉంది. తోడేరు మధ్య మిమ్మల్ని గొర్రె పిల్లగా పంపిస్తున్నాను కాబట్టి పాముల వలె వివేకం ఉండండి, పౌరాల వలె నిష్కపటంగా ఉండండి అని ఉంది. మరి అపోస్తలుల గారు 3వ వచనంలో చదువుదాం ఒకసారి, చూడండి. అర్హతలు అవి దేవుడిచ్చిన శిష్యుడికి చెప్పిన విషయాలు అవి తెలుసుకోకుండా, అభిషేకం లేకుండా, దేవుని వరాలు, దేవుని ఫలాలు లేకుండా, మరి సాత్వికము, దీర్ఘశాంతము, ఆయన ప్రేమ ఫలాలు అవి 9 ఆత్మీయ ఫలంలో ఉండే 9 తొనలు. ఆత్మీయ ఫలంలో 9 తొనలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ ఉండాలి దేవుని బిడ్డకి. అందులో విశ్వాసం ఒకటి, కృపావరంలో కూడా విశ్వాసం ఒకటి. ఇది మెయిన్. విశ్వాసం లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేదు అసలు. దేవుని అభిషేకం ఉంటేనే వాళ్ళకి ఆత్మీయ ఫలము, కృపావరాలు వస్తాయి. అవి ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తారు. గురుత్వాకర్షణ శక్తి వలన ప్రతి ఒక్కరు కూడా ఏదైనా రాయి మనం వేస్తే గురుత్వాకర్షణ శక్తి అంటే ఈ భూమి శక్తి వలన అది కింద పడిపోతుంది కదా, పైకి వెళ్ళదు. నువ్వు కాగితం ఎగరేసినా, రాయి ఎగరేసినా, కానీ
అలాంటిది ఇంత బరువైన మనుషులు మనం ఎలాగా దేవుని రాజ్యానికి ఎత్తపడతాం? కనురెప్ప పాటలో రహస్య రాకడలో సిద్ధపడిన వాళ్ళు, పరిశుద్ధులు, విశ్వాసం కలిగిన వాళ్ళు, అభిషేకం ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారు? పరిశుద్ధాత్మ పొందుకుంటే దేవుడు అలా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడు. అందుకు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం అనేది ఫలములో ఉంది, వరములో ఉంది. ఈ రెండు కూడా మీరు గమనించండి. ఆ ఉంటేనే సువార్త ప్రకటించగలరు. ఆ ప్రకటించకపోతే శ్రమ అనుంది. కొరింథీ పత్రికలో సువార్త ప్రకటించకపోతే శ్రమ అనున్నది. ప్రతి దినము మీరు రక్షణ సువార్తను పాటలు ప్రకటించాలని ఉంది. కీర్తనకారుడు రాస్తారు. ఇప్పుడు అపోస్తలుల కార్యం 1:3 చూద్దాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి పగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. దేనికోసం బోధిస్తున్నాడు ఆయన? దేవుని రాజ్యం కోసం ఆయన బోధిస్తున్నాడు. మరి మనం కూడా దేవుని రాజ్యం కోసమే బోధించాలి. కానీ నీకు పెళ్లి జరగలేదా అమ్మా? పెళ్లి జరగాలంటే ఇలాగా మీరు కానుకలు ఇవ్వాలి, ఇలా మీరు దేవుని సన్నిధికి రావాలి, ఇలా మీరు మరి ప్రార్థనలు చేయాలి అని శరీరానుసారమైన ప్రార్థనలు ఉన్నప్పుడు సువార్త మాత్రం ప్రకటించలేదు. శిష్యులు తయారు చేయలేదు. సదాకాలం దేవుడు మీతో ఉంటాడు అని చెప్తున్నారు. అలా ఉండలేదు. మొత్తం 20 వచనంలో ఉంది కదా, సదాకాలం దేవుడు ఉంటాడట. ఆయన సువార్త ప్రకటించడం, ఆయన ఏ సంగతి చెప్పారో అవే ప్రకటించబడుతున్నాడు. మన ఇష్టం వచ్చిన ప్రకటించకూడదు. శరీరానుసారమైన ప్రార్థనలు, శరీరానుసారమైన బోధలు విని అవి ప్రకటించకూడదు. వాళ్ళు అసలు సువార్త ప్రకటించమనే చెప్పరు. కాబట్టి దేవుని రాజ్య విషయాల గురించి దేవుడు బోధిస్తున్నాడట. ఎప్పుడు దేవుడు మరి ఏదైనా ఇంట్లోని మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మా అబ్బాయికి పెళ్ళవలేదు, మా అమ్మాయికి ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు, ఇలాంటి విషయాలు చేసి ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. మరి ఆయన ఏ సంగతులు చెప్పాడో అవే బోధించబడ్డారు కదా. అందుకే కదా 3.5 సంవత్సరాలు ఆయన చనిపోక ముందు సువార్త చేశాడు. 45 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. సాధారణంగా శోధిస్తే వాక్యం పట్టుకున్నాడు. ఆయన తుపాకీలకు గుండువాడు లోనికి వెళ్ళిపోయేలాగా వాక్యం మీద తుపాకీతో ఆయన కొట్టాడు దేవుడు. వాక్యం మీద ఖడ్గంతో ఆయన పేకను చెదగబాదాడు. ఆలోచించాడు. అలా యుద్ధం చేయగలిగి ఉండాలి. మనం సర్వాంగ కవచం వేసుకొని మనము పోరాడేది శరీరంతో కాదు, వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం, లోకనాథులతో పోరాడుచున్నాం. కాబట్టి మీరు దేవుని యొక్క శక్తి గల వారు అన్నట్లు దేవుని యొక్క సర్వాంగ కవచం మీరు ధరించుకోండి అంటున్నాడు. అలా ధరించుకొని మనం సోల్జర్ లాగా పని చేయాలి. మనం అందుకని దేవుడు పుట్టించాడు. అందుకని మన రాజ్యాలు కట్టుకోవడానికి కాదు, అవేమీ మనతో రావు. కాబట్టి దేవుడు అవే బోధించాడట. దేవుని రాజ్య విషయములను గురించి బోధించాడట. అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవులుగా కనపరుచుకున్నాడు. సజీవులుగా ఆయన సజీవుడు అని అంటే నేను మీకోసం 24 hours అందుబాటులో ఉంటాను అని ప్రకటించుకున్నాడు. ఆయన జీవిస్తున్నావు కానీ మృతుడుగా అన్నట్టు పైకి నువ్వు కనబడతావు. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అంటారు. పైకి చక్కగా కనబడతావు కానీ దేనికి పనికి రాకపోతే ఇంట్లో బయట దేవుడికి నువ్వు ఏం లాభం? అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడివే. ఆ పాట మనం ఒకసారి పాడుకుందాం. తర్వాత ఇంకొకసారి నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుటను సంపూర్ణమైనవిగా కనబడలేదు. గనుక జాగరూకుడా వయ్యుండు. మెలకు కలిగి ప్రార్థన చేస్తే దేవుడికి పనికొచ్చే పాత్రలుగా తయారవుతావు, లేకపోతే ఎవరికి పనికిరావు. దేవుడు అందుకే నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడివే, నాకు పని చేయట్లేదు, నేను నీకు దేవుడు బిడ్డగా నేను ఎందుకు చేస్తాను, నేను అభిషేకించాను, ఎందుకు నువ్వు నన్ను తెలుసుకున్నావు, నీ దేవుడు నీకు ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. నువ్వు ఏ పని చేయకపోతే
నాకు చచ్చినోడితో సమానం, వెండిని తోసివేసాను నేను తోసేస్తున్నాను అని పేరు పెడుతున్నాడట. చూసుకోండి అలా. అందుకని పరీక్షించుకోవాలి మనం. అనుదినము కూడా మనం పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోనని అంటున్నాడు. ఇంకా కాబట్టి అలాగా చూసుకోమంటున్నాడు దేవుడు. అలా చూసుకుంటే దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కనబడచ్చు. దేవుని కనబడ్డారు అంటే ఇప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చినప్పుడు ఆయన ఇక్కడ చనిపోయిన తర్వాత మన కోసం, మన పరిశుద్ధత కోసం, మనం చేసిన తప్పుల కోసం, మతం కులం భేదం లేకుండా ఆయన చనిపోయి 3వ దినమున లేచి తండ్రి కుడిపార్శ్వలో కూర్చున్నాడు అనే విషయము అందరికీ కూడా తెలియాలి కదా. లేకపోతే ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఆయన సమాధిలో ఉన్నాడు అంటారు. ఎందుకంటే ఆయన సమాధికి సీల్ కూడా వేసేసారు. ఆ సీల్ వేసినా సరే దేవుని శక్తితో, ఆయన దేవుని వెలుగుతో, ఆయన బలమైన పరిశుద్ధాత్మ శక్తితో ఆయన బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కావలి కాసిన వాళ్ళు అందరూ కూడా అలా పడిపోతారు, సొమ్మసిల్లిపోతారు. అప్పుడు దేవదూత వచ్చి ఆ రాయి పొదిలించింది. అంటే యేసే ఇక్కడ లేడు, ఆయన లేచాడు అని చెప్పింది. మగ్దలేన మరియా వచ్చింది 5 గంటలకల్లా, తన కూడా చూసింది. ఆడవాళ్ళు దానికి సాక్ష్యం, దేవుడు లేచాడని మొదటి సాక్ష్యం స్త్రీలు. ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించడానికి దేవుడు ఎంచుకున్నాడు. మరి యేసయ్య 40 రోజులు కూడా అలాగా అందరికీ కనబరుచుకున్నాడట. కనబరుచుకొని ఆయన దేవుని రాజ్య విషయంలో గూర్చి బోధిస్తూ అనేక పర్యాయములు మరి అంటే రుజువు చేసుకోవడానికి నేను లేచాను, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, నేను నా ప్రజలకు ఏం చెప్పానో, నా తండ్రి దేనికోసం భూమి మీద పంపించాడో, తన మహిమనంతటి ఇచ్చిపెట్టి ఎందుకు పంపించాడో, ఆ పంపించినవన్నీ కూడా ఆయన ఎందుకు పంపించాడో అది రుజువు పరుచుకోవడానికి తాను సజీవుడిగా కనపరుచుకున్నాడంట. అలా మనం కూడా పరీక్షించుకొని తండ్రి ఎందుకు మనల్ని పంపించాడు, ఎందుకు పంపించాడు భూలోకానికి అని మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి రుజువుపరచుకోవాలి. మరి శరీరానుసారం బోధ విన్న వాళ్ళు, శారీరకంగా ప్రార్థన చేసిన వాళ్ళు, శారీరకంగా కన్నీరు కాచిన వాళ్ళు రుజువుపరచుకోలేరు, దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. అందుకని వెండిని తోసివేసినట్టు ఇది తోసేస్తున్నాడు. అందుకని పరీక్షించుకోమంటున్నాడు. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని అప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే తెలుసుకుంటారు. ఎరుగరా అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం వరకు కనిపెట్టుకోరండి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు మనకి, పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవడానికి. దానికోసం పరిశుద్ధాత్మను పొందుకొని మీరు సువార్త చెయ్యండి అని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ పొందుకొని సువార్తకి వెళ్ళాలి. అప్పుడు మీరు ఏ శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన దేవుని యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాపున అని పౌలు ఎలాగైతే సాక్ష్యం చెప్పాడో మనం కూడా అలాగే గట్టిగా చెప్పగలం. ఆమేన్. అలా చెప్పడమే పరీక్షించుకోవడం. మనం భ్రష్టులు కాదు అని రుజువుపరచుకోవడం, మనం దేవుని బిడ్డలం అని రుజువుపరచుకోవడం. ఏ శ్రమ వచ్చినా ఏది వచ్చినా సరే పడిపోవడానికి కాదు, దేవుని ప్రేమను విడిచిపెట్టేసి తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టేసి నా రాజ్యం, నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబాలను ఆశపడుతున్నావేమో అది సైతాను గుణాలు, శరీరానుసారమైన నియమము. అందుకనే వాగ్దానం పొందుకోమంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న వాళ్ళలో ఒక తెగింపు ఉంటుంది, దేవుడిని ప్రేమించడానికి, దేవుడు మాట వినడానికి, దేవుడు పని చేయడానికి, సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ అంటున్నాడు దేవుడు. అందుకే మొదట నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి, మీ పనులకు తెలుసు మీకు ఏది కావాలో అని చెప్తున్నాడు. ఆయన ఇస్తాడు. ఏ సమస్య ఉన్నా సరే తీరేది ఎప్పుడు అని అంటే, ఎవరి పిల్లల విషయంలోనే, భార్య విషయంలోనైనా, భర్త విషయంలోనైనా, ఉద్యోగం
పెళ్లి విషయం ఏది కావాలన్నా ముందు సువార్త ప్రకటిస్తేనే, దేవుని పని నువ్వు సహకరిస్తేనే నీకు చేతకాలంలో కనీసం ప్రార్థన చేయాలి. మిగతా 4-10 ప్రకారం అసభ్యతను కలిగి బిడ్డలను అప్పటి శత్రువులు విడిపిస్తాడని సియోను కుమార్తె అని పిలుస్తున్నాడు. సియోను కుమార్తె దేవుని బిడ్డ అని పిలుస్తుంటే, నువ్వు భ్రష్టురాలు కానీ ఎడలా యేసుక్రీస్తు నీలో ఉన్నాడు, నిన్ను గూర్చి నువ్వే తెలుసుకుంటావు. అప్పుడు మీరే ఎరుగురా అని అంటున్నాడు అక్కడ క్వశ్చన్ మార్క్ వేసి. అలాగే మనం తెలుసుకోవాలి. అందుకని మన అపోస్తలులు 1-4 ఏముంది, ఆయన వారిని కలుసుకొని ఈలాగా ఆజ్ఞాపించాడు. ఏమైనా ఆజ్ఞాపించాడు శిష్యులకి, యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి, మేడగదిలోనే పరిశుద్ధాత్మను పొందుకొని మీరు వెళ్ళండి దేవుని మాట చెప్పడానికి. అప్పుడు దేవుడు మాట్లాడతారు, ఫలానా ప్లేస్కి వెళ్ళు, ఫలానా వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడితే నీకు వాళ్ళు నీ మాట వింటారు, దేవుని బిడ్డలాళ్ళు వాళ్ళు నిన్ను త్రోసివేయరు, నీతో మాట్లాడతారు, వాళ్ళకు కూడా నీలాంటి ఆత్మనే దేవుని ఆత్మ కలిగి ఉన్నారు, నా ఆత్మను కలిగి ఉన్నారు కాబట్టి నిన్ను చేర్చుకుంటారు అని అడ్రస్లతో సహా దేవుడు చెప్తారు. పరిశుద్ధాత్మ పొందుకొని ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ పొందుకోకుండా ప్రార్థన చేసిన వాళ్ళు ఎల్లప్పుడూ కూడా శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుంది. వాళ్ళు ధర్మశాస్త్రం లోబడరు, వారు లోబడ నేరరు అన్నది వాక్యం. దేవుని వాక్యం లోబడకపోతే ఎలాగ మనం దేవుని రాజ్యానికి వెళ్ళం కదా. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. అందుకనే వాగ్దానం కోసము, పరిశుద్ధాత్మ కోసము మనము ఎదురు చూడాలి. ఎదురు చూసాక యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. వాళ్ళు 120 రోజులు మరి మేడగదిలో వెయిట్ చేశారు. 500 మందిని దేవుడు పిలిస్తే 120 మంది వచ్చి 10 రోజులు ఉపవాసం ఉండి ఏడిస్తే ఆయన సాగిలపడి ఆయన పాదాల దగ్గర నమస్కారం చేసి ఆ పాపాలన్నీ ఒప్పుకుంటే, మరి ఆరాధన చేస్తే దేవుడు పరిశుద్ధాత్మతో నింపారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో దేవుడు వాళ్ళని పొందుకునేలాగా చేశారు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలంలో ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించదవని ఆయన అడుగగా, ఆయన కాలమును సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునేట మీ పని కాదు అన్నాడు. అందుకని ఇప్పుడు ఇన్ని యుద్ధాలు, మరి తుఫాన్లు, మరి వడగండ్ల వాన నిన్న మరి అమెరికాలోని వడగండ్ల వాన, అలాంటివన్నీ కూడా ఎందుకు చేస్తాడంటే దేవుడు మాట వినలేనందుకు. దేవుడు ఒక క్రమము లేకుండా దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఆయన వాగ్దానం నీటి మూలంగా బాప్తిసం పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుకుంటేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని యోహాను 3వ అధ్యాయంలో కూడా ఉంది. నికోదేముతో చెప్తాడు దేవుడు. ఆయన 6 లక్షల జనాభాను నడిపిస్తున్నాడు, కానీ ఆయనకి తెలియలేదు ఆ విషయం. అలాగే చాలా మందికి ఈ విషయాలు తెలియక అవి ఏమి జరుగుతున్నాయో కూడా, ఎందుకు జరుగుతున్నాయో అది తెలియట్లేదు. మనకి 24వ అధ్యాయంలో చక్కగా ఉంది, రాకడ సూచనలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు భూలోకంలో జరిగిపోతున్నాయి మన దగ్గర. కానీ అందుకనే మనం ఏంటంటే పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకొని తెలుసుకొని, మిమ్మల్ని మీరే శోధించుకొని, లేకపోతే భ్రష్టుడు కానియడలా, మీరు భ్రష్టుడు కానియడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే తెలుసుకుంటారంటున్నారు. ఇటు భ్రష్టులా లేకపోతే దేవుని బిడ్డలుగా ఉన్నారా, సాధారణ బిడ్డలుగా ఉన్నారా, ఈ విషయాలు మనం అనుక్షణం కూడా మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు దేవుని బిడ్డ. అలాగే హెస్కేల్ గారు కూడా 18-28 అతను ఆలోచించుకొని తాను చేయించి వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానేశాడట. అలా ఆలోచించుకొని పరీక్షించుకొని కనుక అతను మరణమునగా అవశ్యముగా బ్రతికాడంట. మరణం ఏర్పడి చేస్తాడు దేవునికి అవిశ్వాసంగా ఉంటే. దేవుని క్రమం అనేది లేకపోతే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, క్యాన్సర్ పేషెంట్లు ఇవందరూ ఎందుకు వస్తున్నారంటే అక్రమంగా నడుస్తున్నారు. పరిశుద్ధాత్మ నీటి మూలంగా బాప్తిసం పొందుకుంటున్నారు, కానీ
పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవట్లేదు, అగ్ని బాప్తిసము పొందట్లేదు. అగ్ని బాప్తిసం పొందిన వారికి ఎటువంటి శ్రమ వచ్చినా సరే అలా నిలబడిపోతారు. వాక్యం బాగా అర్థమవుతుంది, వాళ్ళు వెంటనే సరి చేసుకుంటా ఉంటారు. వాక్యమనే ఉదక స్నానంలో ఎప్పుడు కూడా వాళ్ళు సరి చేసుకుంటా ఉంటారు. అలాగే పరీక్షించుకోమని చెప్తున్నారు. కాబట్టి సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఎవరైనా చెప్పరు, మీకు చెప్తుంటే మంట వచ్చేస్తుంటారు, పగొచ్చేస్తుంటుంది. పాములా పగబెట్టేస్తున్నారు, కుక్కలా కరిసేస్తున్నారు. నేను కుక్కని కరిసేస్తాను అంటున్నాను. నిన్న వాళ్ళ కుక్కలు ఉంటాయి అంటే కక్కిందే తింటుంటారు. కుక్కని కక్కిందే తింటామని దేవుడే విడిచిపెట్టాడు. దేవుడు కనిపించి ఒక అతనికి విడిచిపెట్టేశాడు. మరి మనం కూడా విడిచిపెట్టేయాలి. అలాగా మనకు అవ్వట్లేదు. తలకు బండరాయిలా ఉంది, బుధ బండరాయిలా తగులుకుంటే దాన్ని విడిచిపెట్టలేము కదా. మనం విడిచిపెట్టేసినా ఆ కుక్క విడిచిపెట్టట్లేదు, కరిసేస్తుంది. మాట్లాడితే కరిచేస్తుంది. జాగ్రత్త అంటుంది. నిన్న ఆ కుక్క బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఆ మనిషిలో వచ్చి కుక్క మాట్లాడుతుంది. మాట్లాడాలా కరిసేస్తాను. పావులో పగబెట్టేసి ఎప్పుడు టైం దొరుకుతుందా అప్పుడు పని చెప్తాను. అప్పుడు దొరుకుతుందని అలాగా మనసులో పెట్టుకొని అది 2 నాలుగు టైం పాస్ చేస్తుంటుంది మనుషులతో. నిన్ను వాడుకుంటుంటుంది. నువ్వు బాగా అన్ని వండిపెట్టి అన్ని చేసి అన్ని డబ్బులు ఇస్తున్నావు అనుకో, చాలా మంచిదని అనుకుంటుంది. కాసేపు అది తినేసాగా మర్చిపోయి ఏంటి ఒక్కలా కక్కిందే తిన్నట్టు ఏం చేస్తుందంటే పడవడానికి వస్తుంది, బుస కొడతా ఉంటుంది. జాగ్రత్త, బుస కొడతాను, పగడిలాగా చూస్తూ ఉంటుంది. ఎప్పుడు కాటేద్దామా అని ఆలోచించండి. మనుషుల్లో ఉన్నాయి, మీ ఇంటిలో జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి మీకు అర్థం కావట్లేదు. అవి వింటా చూస్తా, అది చూస్తే ఆత్మీయ నేత్రాలతో మన నేత్రాలతో చూస్తుంటే అవి అనుభవిస్తూ, ఎందుకు దేవుడు అలాంటివి ఇస్తుంటాడు? అనుభవాలు ఎందుకు ఇస్తుంటాడు మనకి చెప్పండి. పాము ఆ రోజు మరి ఆదాము అవ్వలు మోసం చేసింది కదా. మళ్ళీ అంటది ఆ పాము, ఆ రోజు ఆదాము అవ్వలు కూడా పాపం చేశారు కదా అంటుంది. ఆలోచించండి ఎలా మాట్లాడుతుందో. మనతో మాట్లాడుతుంటే మనకేంటి అర్థం అవుతుంది? ఓహో, ఆ లూసిఫర్ గాడు ఇలా నిలబడి చేస్తున్నాడు. దేవుడంటే తెలుసు, ఆదామమ్మలకి తెలుసు, ఆ పావుకి తెలుసు, అది లూసిఫర్ కదా, దానికి తెలుసు. చక్కగా దేవుని మాటలు చెప్తారు. ఎప్పుడైతే పరీక్షించుకోమో, పరిశుద్ధాత్మను పొందుకోమో మనకు అర్థం కాదు. వాళ్ళు దేవుడి పిల్లలే అనుకుని వాళ్ళకి చక్కగా వండిపెట్టి వాళ్ళకి చక్కగా వాళ్ళు తగినా సరే, కొట్టినా సరే, నేను గుండాలు చేస్తే నేను చంపినైనా సరే నువ్వు కుక్కలో పాకుంటూ ఉంటావు, ఆడకు లోపడిపోతావు. కానీ వాటిని ఎదిరించే శక్తి పొందుకోమంటాడు. కృపావరంలో నమ్మవారిలో దేవుడు సూచిక్రియలు చేస్తారంటాడు. మార్కు 16:17. పాములు ఎత్తి పట్టుకుంటారు, రోగుల మీద చేతులేస్తే ప్రార్థన చేస్తారు, రోగులు స్వస్థపరచబడతారు. ఎందుకు? దేవుని శక్తి నీలో ఉన్నదని, దేవుని మహిమను మనం కనపరచాలి. మన కోసం కాదవి, మనకు మహిమ కోసం కాదవి, మనం పూజలు పడ్డారు కాదు. దేవుని బిడ్డ ఇతరులకి దేవుడు బిడ్డ అంటే భయం వేయడానికి, ఆ కుక్కల్లాగా కరిసేయకుండా ఉండడానికి, పాములాగా పొడిసేయకుండా మనం ఉండడానికి. ఆ దేవుని బిడ్డ, దేవునితో మనం చాలా జాగ్రత్తలు ఉండాలి. ఆ దేవుడు కనుగుడ్డును ముట్టినట్టు వాళ్ళు ఏమన్నా అంటే అని ఒక భయం వస్తుంది. అందుకు అలాగే దేవుడు మంచి కార్యాలు చేసి అలాంటి వాళ్ళు దేవుని బిడ్డలకి, దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని దేవుడు మనకి ఒక పని అప్పచెప్పాడు. అందుకు అభిషేకం కావాలి. దేవుని సువార్తను ప్రకటించాలంటే అభిషేకం కావాలి. ఇక్కడ హగ్గై వారు కూడా చెప్తారు. కాబట్టి సైన్యాలకు అధిపతి యెహోవా సెలవిచ్చిన దేవనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని అంటున్నాడు. మన ప్రవర్తన ఎలా ఉంది? పాములాగా ఉందా, కుక్కలాగా ఉందా, లేకపోతే ఎలాగుందో? దేవుని బిడ్డగా ఉన్నావా? కోతిలాగా కాసేపు అక్కడికి ఎందుతావు, కాసేపు ఎక్కడికి ఎందుతావు? తాగేసి వచ్చేసి కొడుకులతో గొడవ, ఇంట్లో వాళ్ళతో గొడవ, అలా కళ్ళు తాగిన కోతులా గెంతుతున్నావా అహంకారంతో? ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలా ఎవరు నీలో ఉండి ప్రవర్తిస్తున్నారు? అందుకే పరీక్షించుకో అంటున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఆయన రాజ్యం సమీపంగా ఉంది, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు.
కాబట్టి అంతగా మనం సిద్ధపడి దేవుని పిల్లలు రక్షించే బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పారు. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. హగ్గై 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఏమి చెయ్యని ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా గడిగెను. ఏమి చెయ్యలే ఉండి ఆయన ఏమి చెయ్యాలని అనుకుంటున్నాడో ఆ విషయాలు తెలిసింది కూడా అతను పరీక్షించడానికి అడిగాడంట. యోహాను గారు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడిని కొంచెం కొంచెం పుచ్చుకొనుట కలిగిన 200 దేనారముల ఇంచుమించు ₹10 రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయన అడగగా అన్ని తెలుసుండే యేసయ్యకి ఈయనకి ఇచ్చే గుణం ఉందా లేదా అని అడిగారు. 3 రోజులైన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ 2 చేపలు 2 చేపలు 5 రొట్లు యవల రొట్లు అవి 5,000 మందికి పంచగా, పురుషులే 5,000 మంది ఉన్నారు. మరి స్త్రీలు పిల్లలు లెక్కేసుకుంటే ఎంతమంది ఉంటారో ఆలోచించండి. వాళ్ళందరూ తిరగా 12 గంటలు ఎత్తారు. ఎందుకు? దేవుడు విశ్వాసాన్ని అక్కడ చూపించాడు. దేవుడు విశ్వాసములకు మరి అబ్రహాం గారి విశ్వాసులకు తండ్రి. ఆయనకి పిల్లలు లేరు. మరి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు మరి ఇస్సాకుని కంటే మరి ఆ విశ్వాసము వల్లే ఇస్సాకుని బలి మనగానే వెంటనే అక్కడ బలి ఇచ్చాడు ఆయన. అలా మనం ఇస్తున్నామా? దేవుడి మాట వెంటనే వింటామా? 25 సంవత్సరాలకి వెయిట్ చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి దేవుడు చెప్పాక అబ్రహాముకి ఇస్సాకు అనే కుమారుడు పుట్టినప్పుడు ఆ ఇస్సాకు కూడా ఇష్టపడే బలి అర్పణ కోసం ఆయన చనిపోవడం కోసం తను సిద్ధపడిపోయాడు. పిల్లడు కూడా, ఆ బాలుడు కూడా అలా సిద్ధపడ్డారు. అలా మనం ఉంటున్నామా? దేవుడి కోసం అలా త్యాగం చేసేటట్టుగా ఉంటున్నామా? దేవుడి కోసం అలా విశ్వాసం కలిగి ఉన్నామా? దేవుడు మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పడు. ఆ విశ్వాసం పరీక్షలో అబ్రహాం గారు దగ్గర ఇక్కడ యేసయ్య ఈయన విశ్వాసం ఎలా ఉంది, దేవుడిని ఎలా నమ్ముతున్నారు. వాళ్ళు 3 రోజులు కూడా ఆకలితో ఉన్నారు. దేవుడి మాటలు విని మరి అలా ఆకలితో పంపించకూడదని మీ దగ్గర ఏదైనా ఉన్నాయంటే, చిన్న బాలుడికి విశ్వాసం ఉంది, నా దేవుడికి ఇస్తే నాకు మంచి ఆశీర్వాదం ఉంది, అనేకమైన దీవెనలాగా వస్తాయి. ఆ చిన్న బాలుడు ఉన్న విశ్వాసము వీళ్ళకి లేనందువలన దేవుడు ఎంతో బాధపడుతున్నారు. ఆలోచించండి, మనం అటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అని ఆలోచించండి. అలా పరీక్షించుకోవాలని చెప్తున్నారు. కాలము సమయము తండ్రి చిత్తంలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు దేవుడు రాజ్యం వస్తుందో, ఎప్పుడు దేవుడు మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి అలా మనం పరీక్షించుకోవాలని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మరి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి మనం ఎలా ఉన్నామని పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న అనుక్షణం కూడా పరీక్షించుకునే పరిస్థితులు ఇప్పుడు దగ్గర పడ్డాయి. కాబట్టి దేవునికి మరి చోటు ఇవ్వకపోతే రోమా 1:28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. కాబట్టి భ్రష్టులుగా ఉన్నామా అని పరీక్షించుకోవాలి. చేయరాని కార్యాలు నీతో చేసేస్తున్నావా? ఎవరికి భయపడకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నా ఇష్టం వచ్చిన తల్లిదండ్రులు ఆడిస్తాను, తల్లిదండ్రులు మా పిల్లల మీద, నేను భార్య మీద, భర్త మీద నేను అహంకారంగా ప్రవర్తిస్తానని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అవి చేయరాని కార్యాలు అన్నమాట. అలా దేవుడు భ్రష్ట మనసుకి అప్పచెప్పేస్తాడంట. కాబట్టి అలా భ్రష్టులుగా ఉన్నామా లేకపోతే మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మీరు విశ్వాసం కలిగి ఉన్నారా లేదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండగా అందుకే అసాధ్యము. కాబట్టి అది దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు.
దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆలోచించండి. మనం ఎలా పరీక్షించుకుంటే మనం ఎలాగా కనిపించాలని అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. ఆలయంలోనికి దేవుని పిల్లలు వచ్చినప్పుడు దేవుని ఆలయంగా తయారవ్వాలి. దేవుని మాటలు విని మళ్ళీ ఆ కుక్క స్వభావం వదిలేయాలి. అది టపటపమని వదిలేసి దులుపేసుకొని వెళ్ళిపోతాయి. గడప దాటి వెళ్ళాక మళ్ళీ ఇంటిలోని బయట సువార్త ఇంట్లో వాళ్ళకి మన వెలుగుని ప్రకాశింప చేయలేము. ఫోన్లో ఎవరు మాట్లాడినా వాళ్ళు సాత్వికముతో దేవుని మాటలు ప్రకటించమని ఉన్నది. దేవుని మాటలు చెప్పాలి. వాళ్ళకి సాత్వికంతో ప్రేమతో దేవుని మాటలు చెప్పమని చెప్తున్నారు. అలా మనం దేవుని ఆలయంగా మనం ఉన్నామా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. 2 కొరింథీయులకు 13వ అధ్యాయం 5వ వచనంలో మనం మూల వాక్యముగా ఉంది కాబట్టి అలా మనం చెక్ చేసుకోవాలని అని దేవుడు అడుగుతున్నారు. అలాగే మీ దేహములు క్రీస్తునకు అవయములే ఉన్నాయని మీరు ఎరుగరా. నీవు క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా, అదంత మాత్రము తగదు. సాతానికి ఇష్టమైన పాములాంటి పనులు, కుక్కలాంటి పనులు, పందిలాగా దొల్లేసి ఇల్లంతా పాడు చేసి మంచం తొక్కేస్తాము. ఇంట్లో అన్ని కుర్చీలు పోతానంటాము. మనుషులు రాసుకొని వెళ్ళిపోతావు. నువ్వు ఎలాగ పందిలాగా దొల్లుతున్నావు. కింద మీద తంబాకు నవ్వులుకొని తాగొచ్చి దొల్లుతున్నావు. అలాగే పందిలాగా ఒక దగ్గర కూర్చోవాలి కదా. ఇల్లంతా తొక్కేస్తుంటే ఎలా ఉంటుంది? బయటంతా తొక్కేస్తుంటే ఎలా ఉంటుంది? దేవుడు ఆలయానికి రానివ్వకుండా చేశాడు. మరి ఇంట్లో కూడా అక్కడ కూడా దేవుడు తరిమేస్తాడు. నువ్వు ఎక్కడ ఉంటావు? రాత్రంతా నిద్ర పడతావు, ఉదయం అంతా నిద్ర పడతావు, 2 రోజులైనా నిద్ర పడతావు. ఆ సెల్ ఫోన్లోనే నొక్కుపోవాలి ఉంటావు. అలాగా పిచ్చోడు చేతిలో రాయి అంటే అలాగైపోతుంది. అలా దేవుడు నెట్ ఎందుకు ఇచ్చాడు? అనుక్షణం కూడా మనం సువార్త ప్రకటించడానికి భయంకరమైన దినాల్లో త్రోసివేయబడిన బెండిగా ఉంది. ఇలాంటి పనులు చేయొచ్చా? నీ దేహంలో క్రీస్తునకు అవయములే ఉన్నాయని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు అటువంటి వారిని. నీ దేహం దేవుని ఆలయంలో ఉండాలి, సైతాన్ ఆలయంగా ఉండకూడదు. నీ క్రీస్తు యొక్క అవయములు తీసుకొని, క్రీస్తు యొక్క అవయవంగా నువ్వు ఉన్నావు. కానీ వేశ్య యొక్క అవయవంగా నేను చేయగలనా? వేశ్య యొక్క అవయవం అంటే లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. నువ్వు వ్యభిచారులారా అంటే వేశ్య యొక్క అవయవంగా దేవుని అవయవం ఎలా తయారవుతుంది? యేసు శరీరంలో అవయవంగా అది ఎలా ఉంటుంది? మీ దేహంలో దేవుని ఆలయంగా ఉన్నాయని మీరు తెలుసుకోండి. వేశ్య యొక్క అవయవంగా ఉండద్దు అని దేవుడు కన్నీరు కాల్స్తున్నారు. దేవుని బిడ్డ, నువ్వు లోకంలో ఉంటే ఆ సీరియల్ కావాలి, నీకు సినిమాలు కావాలి, నీకు టిక్ టాక్లు కావాలి. ఇంత భయంకరమైన దినాలు ఉన్నా ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది? దేవుని మాట ఎందుకు వినట్లేదు అని కన్నీరు కాల్చి దేవుని బిడ్డ ఆయన పాదాల దగ్గర మన గోదావరి ఉపవాసం ఉండే సమయం ఇది. ఆయన ఎత్తబడే గుంపులో ఉండి ఆ కనురెప్ప పాటులోనే దేవుని రాజ్యానికి వెళ్ళాలని 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 51వ వచనంలోకి చదవండి. అక్కడ ఉంది. అలా ఎత్తబడకపోతే 7 ఏళ్ళ శ్రమ దినాల్లో ఉండిపోతే సాతాను వాడి చేతిలో నలిగిపోతారు, వాడి చేతిలో చనిపోతేనే దేవుని రాజ్యానికి వెళ్తారు. లేకపోతే మరి ఆ రేషన్ అయినా మరి ఏది కొనుక్కోవాలన్నా భయంకరమైన కరువు, భయంకరమైన దినాలు అవి. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా ఉంటామో 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాం. దేవునితో పాటు రారాజు బిడ్డలుగా మనం ఉంటాం. అలాగే ఇప్పుడు దేవుడు చక్కగా మనం సువార్త ప్రకటించడానికి, దేవుని మాటలు చెప్పడానికి, దేహము దేవుని ఆలయంగా ఉండడానికి చక్కగా ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నాడు. అటువంటి భయంకరమైన దినాలు మనకు వద్దు. మనం దేవుని పిల్లలమే, దేవుని అవయవాలుగా ఉందాం. వేశ్య యొక్క అవయవాలుగా నేను చేరిన ఎంత మాత్రమో తగదు అని చెప్తున్నాడు. ఎంత దేవుడు బాధపడి మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? తండ్రి యొక్క చిత్తమేంటి? ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు? ఎందుకు నన్ను ప్రాణం పెట్టి కొన్నాడు? ఆయన పరిశుద్ధులుగా ఉంచాడు. ఎందుకు? అపవిత్రంగా ఉండడానికి నేను పిలవలేదు అంటున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఆశీర్వాదాలు వారసులుగా ఉండడానికే మిమ్మల్ని పిలిచాను. దేవుని బిడ్డలారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీ దేహంలోని క్రీస్తుకు అవయవంగా
అవమై ఉన్నామని మీరు ఎరుగురా. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయదునా, అదంత మాత్రము తగదు అది కన్నీరు పెడుతున్నాడు అని దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించు. 1 కొరింథీయుల 6:15 ఉంది, ఒకసారి చదువుకో. అది పట్టుకొని దేవుని పాదాల దగ్గర సాగిలపడి నమస్కరిస్తూ దేవుని అడుగు, దేవా క్షమించయ్యా, ఇక మీదట నేను ఇది చెయ్యను, నీకు ఇష్టం లేని పనులు నేను చెయ్యను. దేవుడు ప్రేమించే దేవుడు క్షమిస్తాడు, 2 సెకండ్లో క్షమిస్తాడు. మరి ఇంకా చేయను అటువంటి చేస్తున్న బిడ్డల విషయంలో నేను బాధ్యత వహిస్తానని చేతులెత్తి ప్రమాణం చేయి. అటువంటి బిడ్డల విషయంలో నేను బాధ్యత వహిస్తాను. నేను ఒకప్పుడు అలాగే ఉండేవాడిని ఉండేదాన్ని ఒప్పుకో. అలా ఒప్పుకొని దేవా నేను నీ బిడ్డల విషయంలో బాధ్యత వహిస్తానయ్యా, అటువంటి బిడ్డలను నేను రక్షించడానికి నాకు నీ అభిషేకం ఇవ్వండి అయ్యా, నీ జ్ఞానం ఇవ్వండి అయ్యా అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటా అప్పుడు దేవుడు అభిషేకిస్తాడు. పుట్టిన అభిషేకించడు. నేను పిలుపు దర్శనం మీద వైజాగ్ వచ్చినప్పుడు నన్ను దేవుడు ఈ మాస్ ఏరియాలోకి వచ్చాక నన్ను అభిషేకించాడు, ఈ ఏరియాలు ఇచ్చాడు. ఎందుకు వీటి మీద నాకు అధికారం ఇచ్చాడు. ఇటువంటి విషయాల్లో నేను జయం పొందుకున్నాను నా కుటుంబంలో. అందుకని దేవుడు ఆ విధంగా దేవుడు చేశాడు. కాబట్టి తన మహిమేశ్వర్యము చెప్పన మీకు దయచేయవాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు. ఎఫెసీయులు 3:17 మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నానని పౌలు గారు చెప్పినట్లుగా మనం ప్రార్థిద్దాం. అటువంటి బిడ్డల విషయంలో మనం అలా ప్రార్థిద్దాం. మనం సంపూర్ణులుగా ఉందాం, పరిపూర్ణులుగా ఉందాం. ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, ఎఫెసీయులు 3:17-19 దేవుడు ఆ విధంగా మనల్ని ఆ శక్తి గల వారిగా చేద్దామని మరి దేవుడు అప్పుడు ఎప్పుడైతే అలా ఉంటామో మరి 20వ ఉంది, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తన తరములు సదా కాలము మహిమ కలుగును గాక. మనం ఎంత అడిగితే ఇంత ఇస్తాడట అభిషేకం. ఈ అభిషేకంతో దేవుడు పని చేస్తే ఇంట్లో ఏ బాధలు ఉన్నాయో, ఏ అప్పులు ఉన్నాయో, పిల్లల మాట వినకుండా మరి చిన్న వయసులోనే ఎవ్వరి పిల్లలు తాగుతున్నారు, చుట్టలు తాగుతున్నారు, డ్రగ్స్ వేసేసుకుంటున్నారు. ఎంతమంది ఏడుస్తున్నారో పిల్లలు చూస్తే ఎంతో వేదన వచ్చేస్తుంది. వాళ్ళు ప్రార్థనలో పడితే మనం చక్కగా తయారయ్యారు. వాళ్ళు పెంచడాలి పిల్లలు ఎవరి పిల్లలు పాడైపోతున్నారు. ఆలోచించండి దేవుని బిడ్డ, తల్లిదండ్రుల పాపాలు పిల్లలు ఒడిలో పోస్తానంటున్నాడే ఇర్మియా 32:18. అలా పోయకుండా అడ్డం పడదాం. అడ్డం పడి దేవుడు ఏం చేయమంటున్నారు, మరిలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని మనం ప్రార్థన చేయాలి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులవునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా పరిశుద్ధులతో ఉండాలి. పరిశుద్ధులతో ఉంటే వాళ్ళ వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. అంతేగాని శరీరానుసారమైన మనుషుల దగ్గర ఉంటే ఇంకా శరీరానుసారమైన కన్నీరే వస్తుంది, నీకు తలపోటే వస్తుంది. ప్రార్థన చేసినా దానికి జవాబులు రావు, ఏ కార్యాలు జరగవు, నువ్వు ఏది అడిగినా దానికి జవాబులు రావు. ఎందుకంటే అభిషేకం పొందుకొని దేవుడు ఏం చెప్తున్నారు, దేవుని రాజ్యం కోసం వెతకమంటాడు. మొదట అని చెప్పాడు. అందుకే మొదట నువ్వు నీతిగా ఉండి దేవుని రాజ్యం వెతకాలంటే నువ్వు వెయిట్ చేయి అని చెప్తున్నారు. అపోస్తలులు 3:4 చెప్పారు కదా, ఆయన వాగ్దానం పరిశుద్ధాత్మని వాగ్దానం పొందుకొని బూది గంధముల వరకు దేవుని బిడ్డగా నువ్వు రుచిపరచబడాలి. శక్తివంతుడిగా ఉండి సాక్షిగా ఉండాలి, దేవుని మాటలు ప్రకటించాలి, దేవుని పిల్లల విషయంలో బాధ్యత వహించాలి. అప్పుడు దేవుడు కార్య సాధకము చేస్తాడట. తన శక్తి చెప్పుతో మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు ఆయన శక్తి దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరంలో సదాకాలము దేవుడు మహిమకరంగా ఉంచుతాడట. సంఘాన్ని తరతరాలు కూడా
మనము ఆ విధంగా ఉండాలని ఆశపడుతూ దేవుడి మాటలు చెబుతున్నారు కాబట్టి ప్రార్థన చేద్దాం. అటు విధంగా ఉంటామయ్యా అని దేవుని దగ్గర ప్రమాణం చేద్దాం. పరిశుద్ధాత్ముడా వందనాలు, స్తోత్రాలు, మహిమగల దేవ, అభిషేకుడా నాయన. అయ్యా మీరు మాట్లాడిన నాయన, అయా ఈ గొప్ప మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన అడిగి వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా దీవిస్తానని, ఆశీర్వదిస్తానని అయ్యా వాగ్దానం ఇచ్చిన దేవ, నమ్మదగిన దేవ, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అయ్యా మీరు భూలోకంలో వచ్చి నాయన మరి మీరు అది నెరవేర్చి నాయన ఇలాగే మీరు కూడా నడవాలి, నన్ను పోలి నడవండి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి నాయన యోహాను 14:12 చెప్తున్నారు. ప్రభా అయ్యా మాకు అభిషేకించారయ్యా, అయ్యా మేము ఎలా ఉండాలో అది పరీక్షించుకోండి అని మరి మరలా మీరు మాట్లాడారు. ప్రభా నీకు వందనాలు. మేము అనుక్షణము పరీక్షించుకోవడానికి అయ్యా మా కుటుంబాలని, మా సంఘాలని, మా దేశాన్ని, మా ప్రపంచమంతా రక్షించుకోవడానికి మతం, కులం, భేదం లేకుండా ప్రభు నీ ప్రేమని మాలో పెట్టినందుకు వందనాలు. మరి ఇంకనూ మాలో ప్రేమ పెట్టి వారి కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి ప్రార్థనలు కుమ్మరించండి అయ్యా. మెలకు కలిగి ప్రార్థన చేయడానికి కుమ్మరించండి. చేతులని అయ్యా మీరు విడిపించండి. నీ ఆత్మతో యేసునామములో మీరు నింపుతున్నారని నీకు స్తోత్రాలు. నీ మహిమతో నింపుతున్నారని స్తోత్రాలు. నూతనంగా వాక్యం ప్రకటిస్తుండగా నా తండ్రి ఫలింపు జరగాలి కాక హృదయాల్లో అయ్యా నా తండ్రి. నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితం, నూతనమైన మనస్సుతో నింపండి. నీకు భద్రపరచం చేస్తున్నాము. దుష్టుడు ముట్టకుండా మమ్మల్ని మేము భద్రం చేసుకోవడానికి సహాయం అయ్యా. మా కుటుంబాన్ని, మా సంఘాలు, మా దేశాలు, ప్రపంచాన్ని నీ బలమైన హస్తాలను పెడుతూ అయ్యా నా తన మంచి సాక్ష్యాల ద్వారా మేము మరలా కలుసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా చేస్తున్నాము. ప్రతి ఒక్క గృహంలోనే ఉన్న దురాత్మ శక్తులారా, సంఘాల్లో ఉన్న దురాత్మ శక్తులారా యేసునామములో లైవ్ అయిపోవులుగా, లైవ్ అయిపోవులుగా, యేసునామములో లైవ్ అయిపోవులుగా. ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మతో నింపుతున్నాను దేవా, నీ మహిమతో నింపుతున్నాను దేవా. సువార్థికులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, బోధకులుగా మీరు నాయన పరిశుద్ధులు సంపూర్ణంగా ఉండరాదు మీరు సహాయం చేసి నడిపిస్తారు. వందనాలు, స్తోత్రాలు చేపిస్తారు. చేసే పరిశుద్ధ నామములో ప్రతిమలాడి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అది యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. దేవునికి వందనాలు. అందరికీ గాడ్ బ్లెస్. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.